దైవాన్ని బాహ్యంగా కాకుండా అంతరంగంలో అన్వేషించాలని, కులమతాలకు అతీతంగా మానవత్వం ముఖ్యమని, నిజమైన భక్తి మన వినయంలో, మనం చూపే ప్రేమలో వ్యక్తమవుతుందని, దైవాన్ని చేరడానికి సులువైన మార్గం గురువు మాత్రమేనని చెప్పారు సంత్ కబీర్ దాస్. కబీర్ దాస్ గారి ప్రతి మాటలోనూ అవధులు లేని ప్రేమ, అత్యంత నిరాడంబరత, స్వచ్ఛమైన ఆత్మ సౌందర్యం ఇవన్నీ ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంటాయి. ఈ లక్షణాలే పూజ్య బాబూజీ గారిని ఆకర్షించి ఆయన పట్ల అవ్యాజమైన గౌరవాన్ని పెంపొందించాయి. బాబూజీ గారి రచనల్లో, దివ్య సందేశాల్లో కబీర్ దాస్ గారి దోహాలను ఎన్నోసార్లు ఉదాహరించటం మనం చూడవచ్చు. కబీర్ దాస్ గారి దోహాలు సాధారణ జీవన సరళికి అనుగుణంగా ఉంటూనే అంతరంగ సాధనకు మార్గదర్శనం చేస్తుంటాయి. కబీర్ దాస్ జయంతి సందర్భంగా వారు రచించిన కొన్ని ప్రసిద్ధ దోహాలు, వాటి తెలుగు భావార్థాలు ఇప్పుడు చూద్దాం. భగవంతుని అస్తిత్వాన్ని గురించి, ఆయన జ్ఞాపకం చేసుకోవడంలో మన అల్పత్వాన్ని గురించి కబీర్ దాస్ గారు ఇలా అంటారు. मोको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में, ना मंदिर में ना मस्जिद ना काबे कैलाश में. నీవు నన్ను ఎక్కడ వెతుకుతున్నావు? నేను నీలోనే ఉన్నాను. నేను మందిరంలో లేను, మసీదులోనూ లేను, కాబాలోనూ లేను, కైలాసంలో కూడా లేనని తెలుసుకో. నేను నీ హృదయంలోనే ఉన్నాను. दुख में सुमिरन सब करे, सुख में करे न कोय, जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. కష్టంలోనే ప్రతి ఒక్కరూ భగవంతుని జ్ఞాపకం చేసుకుంటారు, సుఖంలో మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరైతే సుఖాలలో కూడా భగవంతుని జ్ఞాపకం చేసుకుంటారో వారికి కష్టం వచ్చే అవకాశం ఉండదు కదా. మన రోజువారీ పనులను జాప్యం చేస్తూ వాటికి ఎన్నో కారణాలు చెబుతుంటాం. కాలంతో పాటు ధైర్యంగా ముందడుగు వేసేవారు మాత్రమే ఆత్మజ్ఞానం పొందుతారని చెప్పేదే ఈ దోహాలు. कल करे सो आज करे सो अब, पल में प्रलय होएगी, बहुरी करेगा कब. రేపు చేయవలసిన పని ఈరోజే చెయ్యి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. ఒక్క క్షణంలో సమస్తం నశించిపోతే ఆ తర్వాత చేసే అవకాశమే ఉండదు కదా. जिन खोजा तिन पाइया, गहरे पानी पैठ, मैं बोरी डूबन डरी, रही किनारे बैठ. ఎవరైతే దివ్యత్వం కోసం లోతైన అంతరంగ సముద్రంలో నిజంగా అన్వేషించారో వారు దాన్ని పొందారు. భయపడుతూ ప్రయత్నం చేయకుండా ఉండిపోయిన వారు మునిగిపోతానేమోనని భయపడి సముద్ర తీరాన్నే ఉండిపోయిన వారిలాగా అవివేకులుగా మిగిలిపోయారు. పరమాత్మను సాక్షాత్కారం పొందడంతోనే కాక సాక్షాత్కారం పొందాక కూడా గురువు మార్గదర్శనం ఎంత అవసరమో ఈ దోహాల ద్వారా గుర్తు చేస్తారు సంత్ కబీర్ దాస్. जो नयनन में पुतली, क्यों मालिक घट माही, मोती जैसा नाम है, गुरु दिया सो पाए. ఎలా అయితే కళ్ళలో ఉండే కనుపాప కంటికి కనిపించదో అలానే మన హృదయంలోని భగవంతుడు కూడా. ఆయన ఉనికిని మన హృదయంలో అనుభూతి చెందే అవకాశం గురువు దయ వల్ల మాత్రమే లభిస్తుంది. गुरु गोविंद दो खड़े, काके लागू पाए, बलिहारी गुरु आपने, గోవింద్ దియో బతాయ్. గురువు భగవంతుడు ఇద్దరూ నా ముందు నిలబడ్డారు. నేను ఎవరి పాదాలకు నమస్కరించాలి అంటే నేను నా గురువుకే నమస్కరిస్తాను, ఎందుకంటే ఆయనే నాకు భగవంతుడిని చూపించారు అని గురువు పట్ల మనకు ఉండవలసిన కృతజ్ఞతను వివరిస్తారు కబీర్ దాసు. ఆ కాలంలో చాలామంది
గ్రంథాలు పురాణాలు చదివి పండితుల్లా చలామణి అవుతూ పై ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెట్టేవారు. అలాంటి వారిని కబీర్ కఠినంగా విమర్శిస్తూ ప్రజలను జాగ్రత్త పడమని చెప్పే దోహాలను చూద్దాం. पोथी पढ़ी पढ़ी जग मुआ, पंडित भया न कोय, ढाई आखर प्रेम का पढ़े सो पंडित होय. ఈ జగత్తు అంతం వరకు ఎన్ని గ్రంథాలు చదివినా నిజమైన పండితులు కాలేరు. ప్రేమ అనే 2 అక్షరాల అర్థం తెలిసినప్పుడే వారు నిజమైన పండితులు అవుతారు. मन मैला तन उजला, बगुला कपटी अंग, तासो तो कुक्कर भला, तन उजल मन संग. మనసును కలుషితంగా ఉంచి శరీరం మెరిసేలా అలంకరించుకుంటే ప్రయోజనం లేదు. చేపలను పట్టుకోవడానికి కొంగ జపం చేస్తున్నట్లు ఎలా నటిస్తుందో భక్తిని ప్రదర్శించే పండితులు అలాంటి కపటులే. ఈ తాత్కాలిక జాడ్యంలో ఒక కుక్క పరిస్థితే మేలు అనిపిస్తుంది. అది లోపల బయట కూడా నిజాయితీగా ఉంటుంది. దానికి మనుషుల్లా కపటత్వం తెలియదు కదా అంటారు కబీర్దాస్. మనసు వల్లే మనకు కష్టాలన్నీ అని చాలామంది అనుకుంటాం. కానీ దానిని క్రమబద్ధం చేస్తే పరమాత్మను పొందడానికి కూడా ఆ మనసే సాధనం అవుతుంది అంటారు కబీర్దాస్. माला फेरत जुग गया, फिराना मन का फेर, कर का मन का डार दे, मन का फेर. తెలుగు అర్థం: జన్మ జన్మల తరబడి జపమాల తిప్పుతున్నా మనసు మాత్రం మారలేదు. చేతిలో ఉన్న జపమాల మణిపూసలను పక్కన పెట్టి మనస్సు అనే మణిపూసను అంతరంగంలోకి తిప్పు. मन के मते न चलिए, मन ही का विश्वास, मन ही माया जाल है, मन ही तो परमास. మనసు చెప్పినట్లు నడుచుకోవద్దు, ఎందుకంటే అది మాయలోనికి లాగుతుంది. అయితే దానిపై విశ్వాసం ఉంచు, ఎందుకంటే అదే పరమాత్మను పొందేలా చేసే సాధనం. అందరికీ కబీర్ జయంతి శుభాకాంక్షలు.